ఓ వ్యక్తి తన తమ్ముడిని కత్తితో నరికి చంపాడు. ఆ తర్వాత తన కన్న తల్లిని కూడా అదే విధంగా కత్తితో పొడిచి చంపాడు. ఆ తర్వాత నేరుగా పోలీసులకు ఫోన్ చేసి లొంగిపోతానని చెప్పాడు. ఈ దారుణ ఘటన పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో చోటు చేసుకుంది. ఇంతకీ ఆ వ్యక్తి తన తల్లిని తమ్ముడిని అంత దారుణంగా ఎందుకు చంపాడు? తప్పించుకు పారిపోకుండా పోలీసులకు ఎందుకు లొంగిపోయాడు? కేసు విచారించిన పోలీసులు ఏం చెప్తున్నారు? వాచ్ ది స్టోరీ. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో దారుణం చోటు చేసుకుంది. సుంకర పద్దయ్య వీధి మన్నా చర్చ్ ఎదురుగా ఉన్న ప్రాంతంలో గునుపూడి శ్రీనివాస్ అనే వ్యక్తి తన తల్లిని తమ్ముణ్ణి హత్య చేశాడు. ఇద్దరిని అత్యంత దారుణంగా కత్తితో పొడిచి చంపాడు. తల్లి గునుపూడి మహాలక్ష్మి వయస్సు 60 సంవత్సరాలు కాగా తమ్ముడు గునుపూడి రవితేజ వయస్సు 35 సంవత్సరాలు. వీరిద్దరిని హత్య చేసిన అనంతరం 112కి కాల్ చేసి పోలీసులకు సమాచారం అందించాడు. వెంటనే రంగంలో దిగిన భీమవరం 1 టౌన్ పోలీసులు విచారణ ప్రారంభించారు. హత్యలు జరిగిన ప్రాంతాన్ని జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మీ, డీఎస్పీ ఆర్ జయసూర్య పరిశీలించారు. హత్యలు జరిగిన ప్రాంతానికి క్లూస్ టీం చేరుకుంది. విజయవాడ నుంచి వచ్చిన ఎఫ్ఎస్ఎల్ టీం కూడా దర్యాప్తులో భాగమయ్యింది. అర్ధరాత్రి 1 గంట నుంచి 3 గంటల ప్రాంతంలో హత్యలు జరిగినట్లు పోలీసులు గుర్తించారు. ఉదయం 4:30 ప్రాంతంలో నిందితుడు పోలీసులకు సమాచారం అందించాడు. వెంటనే రంగంలో దిగిన పోలీసులు సంఘటనా స్థలాన్ని అదుపులో తీసుకున్నారు. జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మీ స్వయంగా ఘటనా స్థలాన్ని పరిశీలించారు. నిందితుడు శ్రీనివాస్ మానసిక పరిస్థితి సరిగ్గా లేదని తమ ప్రాథమిక విచారణలో తేలిందని జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మీ తెలిపారు. అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ నిన్న రాత్రి ఇక్కడ జరిగింది. దీంట్లో సొంత ఫ్యామిలీ మెంబర్ బ్రదర్కి తర్వాత మదర్కి కిచెన్ నైఫ్ వాడేసి చంపడం జరిగింది. దాదాపు నైట్ బిట్వీన్ 1 to 3 ఇన్సిడెంట్ జరిగాయి. తర్వాత ఎర్లీ మార్నింగ్ 4:30 అక్యూజ్డ్ మన పోలీస్ స్టేషన్కి కాల్ చేసి అట్లాగే నేను చేశాము, ఇక్కడ రావాలి. ఇమీడియట్లీ మన సిఐ గారు టీంతో పాటు వచ్చారు. ఇక్కడ చూస్తే అక్యూజ్కి మెంటల్ కండిషన్ ప్రిలిమినరీగా కొంచెం సరిగా లేదు. వాళ్ళు అది చెక్ చేస్తున్నారు అయితే సరిగా ఉందా లేదా. కోవిడ్ టైంకి ఇది ఫాదర్కి డెత్ అయ్యడం జరిగింది. అప్పటి నుంచి కొంచెం ఫ్యామిలీలో అలాగే ఉంటుంది పరిస్థితి. నిన్న కూడా ఈ బ్రదర్ ఆయనకి తిట్టారు బయట చేసి గొడవ కానీ కేకలు చేసి అట్లా చేయలేదు, అలాంగ్ విత్ అదర్ నేబర్స్ అండ్ అదర్ పీపుల్ ఆన్ ద రోడ్. దానివల్ల అది చాలా కోపంలో వచ్చేసి అట్లా మల్టిపుల్ స్టాబింగ్ చేసేసి ఘటన జరిగింది. సో నౌ సెక్యూరింగ్ ఆఫ్ మోర్ సిస్టర్ ఇస్ దేర్. మానసిక సమస్యలు ఇటీవల కాలంలో మరింత ఎక్కువగా పెరుగుతున్నాయి. రోజువారీ జీవితంలో సమస్యలతో సతమతమయ్యే వ్యక్తులు కొందరు మానసిక సంతులన కోల్పోతున్నారు. కొన్ని వారాలు నెలల పాటు అలాగే కొనసాగితే విపరీత పోకడలతో చుట్టూ ఉన్న వారికి నరకం చూపిస్తారు. ఈ సమస్యను వెంటనే గుర్తించి సైక్రియాటిస్టుల వద్ద తీసుకుపోయి చికిత్స అందిస్తే నయమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. చికిత్స చేయించకుండా అలాగే వదిలేస్తే వారి ప్రవర్తన శృతిమించి విపరీత పోకడలకు దారితీస్తుంది. ఏం చేస్తున్నారో వారికే తెలియని పరిస్థితి నెలకొంటుందని మానసిక నిపుణులు చెబుతున్నారు.